చాలా దూరం ఉన్నానుగా. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. బిల్డింగే చూపిస్తాను. ఇక్కడి నుంచి అక్కడ దాకా హాల్ అన్నమాట. దానికి అవతల డ్రాయింగ్ రూమ్, కొంచెం దగ్గర మాట. దీనిపైన స్విమ్మింగ్ పూల్. మీ మాటలు భలే తమాషాగా ఉన్నాయి. ఆంధ్రభూమిలో కిస్మిస్ లాగా మీ చూపుల్లో గమ్మత్తున్నట్టే. గమ్మత్తంటే? ఒకటి గమ్, ఒకటి మత్తు. అంటే ప్రేయసీ ప్రియులు గమ్ములాగా అతుక్కుపోయి మత్తులో తేలిపోవాలన్నమాట. ఇక బెడ్రూమ్కి వెళదామా? విజయలక్ష్మి గారు, మీరు కట్టబోయే బిల్డింగ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఆ కనిపించే చెట్టే మెయిన్ గేట్ అన్నమాట. మార్వెలస్. ఇంత ఎఫిషియెంట్ దొరకడం నా లక్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? టాటా కారు పక్కన. నేను అడిగింది మనం బిల్డింగ్ ప్లాన్ లో ఎక్కడున్నామని. మా కాబోయే వారు మారుతిలో సరాసరి బెడ్రూమ్కి వచ్చేసారు. బాత్రూమ్ లో స్నానం చేసి మీరు బెడ్రూమ్ లోకి వస్తారు. బెడ్రూమ్ లో గోడలకి 4 వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగించుంటాయి. ఎటు చూసినా మీరే కనపడుతూ ఉంటారు. ఇంత అందమైన శరీరానికి ఏ చీర కట్టాలో నిర్ణయించుకోలేక ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. అప్పుడే మారుతి కారులో దిగిన మీ కాబోయేవారు ప్రేమగా చేతులు చాచి విజయలక్ష్మి అని అంటారు. అప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఇలాగే సిగ్గుతో తలదించుకుంటారు. అదే మా వారిని. ఆ తర్వాత మీ వారు దగ్గరగా వచ్చి ఇలా కౌగిలించుకుంటారు. మిమ్మల్ని చూస్తుంటే కమల్ హాసన్ చూసినట్టు అనిపిస్తుంది. మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు. ఒకసారి కమల్ హాసన్ కూడా ఇదే పాయింట్ మీద తెగ కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా? ఏంటి నిజమా? డౌటా? మరి నాయకుడి సినిమాలో కమల్ హాసన్ లాగా పర్మనెంట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు? అమ్మ బాబోయ్, దెబ్బైపోను. ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు? వీరి సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యగాడు ఇప్పుడు తగలడ్డాడేంటి? పాడెవడు? ఏమని చెప్తాం, వానరు కదా ఆడు. ఆ మా డ్రైవర్ గాళ్లే. మరి అదేమిటి మర్యాద లేకుండా తలుపు దెబ్బదబా బాధేస్తున్నాడు? నెలాఖరు రోజులు కదా, జేబులో డబ్బులు లేక. అటు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు, ఆ జీతం డబ్బులు మొహమ్మే కూడా వచ్చా. అలాగే. అమ్మయ్యా. ఏంట్రా ఎంతసేపు? నా సంగతి సరే, రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం నీకేమైనా మర్యాదగా ఉందా? నా ఇంటికి నేను రావడానికి నిన్నేంట్రా అడిగేది? ఏంటో ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే విజయలక్ష్మి వచ్చేసింది. విజయలక్ష్మ ఎక్కడా? అరగంటలో పళ్ళు కొనుక్కొస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట? ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్. ఇప్పుడు ఏంట్రా నాకు దారి? ఒక్కటే దారి, నువ్వు మేడ మీద ఉండు, మీదకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. అసలే నాకు అలవాట్లేదు. ఆ ఉషారాన్ని ఇంటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు. మరైతే ఏం చేస్తా? ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా. పోనీ బాత్రూమ్ బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా, తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది. అయ్యి బాబు, ఏం దొరుకుతుందో ఏంటో. ఈ టైంలో కరెంట్ పోయిందండి. సీన్ చూస్తుంటే వైఫ్ ఒకరిది వర్క్ ఒకరిదిగా ఉంది. ఎవరు? నేను డార్లింగ్. నువ్వు ఇలా వచ్చావా? నీకోసం చూస్తున్నాను. మరి చీకట్లో ఉన్నావేంటి? చీకట్లోనే మంచిది, పగలైతే అందరూ చూస్తారు. అబ్బా, నీ గొంతు మారినట్టుందే. నా గొంతు మారదు, కొంగర తగ్గయ్యా వేమూరి గగ్గయ్య టైపు. వేమూరి గగ్గయ్యా? ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ కూర్చుంటే బయటకు వచ్చేస్తాడు. డార్లింగ్, డార్లింగ్, ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్. దాంతే ఉంది డార్లింగ్, కాసుకో. ఒరే సుబ్బరాజుగా, నా బాలనుకొని దగ్గరకు వస్తే నన్ను గట్టిగా కౌగులించుకొని హెవీగా ముద్దెట్టేసుకుంటావా? నువ్వు అనుకోలేదమ్మా. ఆ బాత్రూమ్ లో ఏమండి? ఏమండి? గుడ్ మార్నింగ్. ఓ బాలాజీ, కమాన్ కమాన్. నో ఫార్మాలిటీస్. థ్యాంక్ యూ సార్. ఏమిటి నీ ఆరోగ్యం ఇంకా కుదలబడినట్లేదే? అవును సార్, కానీ లీవ్ ఎక్స్టెండ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్.
ఎంతైనా సంస్థ ఉప్పు తింటున్న వాడిని కదా. అదేమిటయ్యా ఇంత జీతాలు తీసుకుంటూ ఉప్పు తినడం ఏమిటయ్యా? హాయిగా పంచదార తినొచ్చు కదా. భలే జోకు వేశారు సార్. నన్ను హోటల్కి రమ్మన్నారట. ఏం లేదు, నీలాంటి బ్రిలియంట్ ఆర్కిటెక్ట్ శిలాంచి తీసుకుందామని అంతే. అవును కానీ మొన్న విజయవాడ నుంచి ఫోన్ చేసింది ఎవరయ్యా? వాని హాస్పిటల్ నంబర్ ఇవ్వరా అంటే మాట్లాడుకుంటే కట్ చేస్తాను ఇడియట్. వాడు మా బామ్మది సార్. తిన్నంటి వాసాలు లెక్క పెట్టే రకం. అలాగా అయితే ఇల్లంతా స్లాబ్ చేంజ్ చేసైపోయావా వాసాలు లెక్క పెట్టకుండా? జోకు మీద జోకు మెరుస్తున్నారు సార్. నీకోసం హాట్ ఎండ్ లో చూస్తుంటే నువ్వు ఇక్కడ సూప్ కూడా వేస్తావు భయ్యా. అరే ఏమిటయ్యా ఇది? మంచి మర్యాద లేకుండా నా సూప్ తాగేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, అవసరాన్ని గురించి కొత్త విషయం తెలుసుకోవడానికి తల ప్రాణం తోకొచ్చింది భయ్యా. ఇది తోక? నచ్చే జేబులో పెట్టుకున్నాం సార్. ఇంతకీ నువ్వెవరు అని? 1 మినిట్ సార్. వాడు కేసీ రెడ్డి అని పెద్ద కాంట్రాక్ట్ అట. బఫూన్ లా ప్రవర్తించే మీ మేనేజర్ మూర్తి లేడు, అతనికి ఫ్రెండ్ అట. అవ్వ! 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 రాను. ఆవ్! అబ్బా! అది సరే గాని చూడు, నువ్వు వేయాల్సిన టీటీడీ గెస్ట్ హౌస్ ప్లాన్ తాను వేస్తానంటూ మా ఆఫీస్ ఒక జూనియర్ ఆర్కిటెక్ట్ తెగ ఉపలాడి పడిపోతుందయ్యా. వద్దన్నా అందుకు నీ ఎఫిషియన్సీ చాలదంటే వెరదే. అంచేత నువ్వు ఆ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో, అందులో ఇంట్రికసీస్ ఏమిటో కొంచెం ఒక నచ్చ చెప్పాలి. తప్పకుండా సార్. ఇంతకీ ఆమె ఎవరు సార్? ఆ ఉషారాణి అని అందుకే రమ్మని చెప్పాను, వస్తుంది. బాలాజీ ఏమైంది? నేను అర్జెంట్ గా గ్లూకోడిన్ టాబ్లెట్ వేసుకోవాలి సార్. లేకపోతే ఈ కాలు ఈ చెయ్యి చచ్చుపడిపోతాయి సార్. నేను తీసిస్తాను. కానీ ఇక్కడ లేవే, వెళ్ళి తెచ్చుకోవాలి. భయ్యా హుషారంగా వచ్చేస్తుందా? సారీ. భయ్యా లిఫ్ట్ పైకి వస్తుంది. హుషారాన్ని లిఫ్ట్ లో ఉంటది. ఏం చేద్దాం? ఏం చేద్దాం ఏంట్రా ఎదవా? ఎదురు పెడితే కొంపలు అంటుకుపోతాయి. మెట్లకి పరిగెట్టు. సారీ మేడం, లిఫ్ట్ 7th ఫ్లోర్ లో స్ట్రక్ అయింది. పద నడిచెళ్దాం. ఓకే. భయ్యా ఎవరు పిచ్చివాళ్ళ ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్. పద, ఆ బాలాజీ గారు వచ్చేస్తుంటారు. డార్లింగ్, అమ్మో. ఇలా వచ్చే గట్టిగా కౌగిలించుకుందాం. అబ్బా. వచ్చేస్తున్నారు. ఏంటి బాలా సిగ్గా? దాహం వేస్తుంది. ఛీ, మరీ ఇంత పబ్లిక్ గానా? చిచి, ఎండగా ఉంది కదా, గొడుగులాగా. దాహం వేస్తే రెస్టారెంట్కి వెళ్దాం. ఎండలో ఎందుకు? పద బాలా. రా బాలా, కూర్చో. ఒరేయ్, 2 కాఫీలు పట్టారా. బాలా, ఈ దెబ్బలేంటి? దెబ్బలా? దెబ్బలు. వీడు ఇక్కడికి వచ్చాడేంటి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. రసిక్లాల్ మెహతా ఫ్రమ్ కలకత్తా. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. कौन रे? तुमको सुन नहीं सकते? हम ఖచ్చితంగా కలకత్తా వాలా. అప్పుడప్పుడు అలహాబాద్ కో బిజినెస్ మే జాతా హై. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇంపాసిబుల్. You can't see me before because this is first time I'm coming to Tirupati. You go and look after your job. నో 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 నో, భాష మారచ్చు కానీ ఫేస్ మారదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. వంటిట్లా అంట్లు. డార్లింగ్, కాఫీ తాగుదామా? మనిద్దరం అమర ప్రేమికులం కాబట్టి ఒకే సాసలో పోసుకొని తాగుదాం. ఈ ఐడియా బాగుంది. అమ్మాయి, మీ సంగతి తెలీదు. ఏం డార్లింగ్, వేడిగా ఉందా? మరి నేను కూడా వదనా? ఈ ఐడియా మరీ బాగుంది. నేను 1 2 3 అంటాను, ఇద్దరం కలిపి ఊద్దాం. దా, ఇక్కడ కాదు, అక్కడ. తొందరపడు. 1 2 3. నీకు విజయలక్ష్మి విష్ణుప్రియ హోటల్ దగ్గర కదా కనిపించిందన్నావు. మరే ఫినిష్. ఏరా, పక్కనే ఉన్న పాట్ గ్రో ఆఫీస్కి వెళ్ళడం ఖాయం. నీ ఫోటోలు ఉషారానికి చూపించడం ఖాయం. ఈ దెబ్బతో నీ బ్రతుకు తెల్లారిపోవడం ఖాయం. ఒరేయ్, అబ్బో బాబోయ్, నిన్ను తిరుగుతుంది. ఆగు. ప్రాణనాథ, బాలా,
డార్లింగ్, మై స్వీట్ హార్ట్, బాలా, డార్లింగ్, రేయ్. రే ఇప్పుడు రే అన్నది నాన్న. ఎస్, ఓహో, మా బాలా. మీ బాల బాత్రూమ్ లో ఉన్నాడో కోళ్ళగుళ్ళో ఉన్నాడో సోఫా వెనకాల దాక్కున్నాడో చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? ఎలా చెప్పిన భయ్యా? థ్యాంక్స్, తప్పుకోరా అడ్డకాళ్ళు. బాలా, ఇక్కడ దాక్కున్నావేం బాలా? టైం బాగుండక ఈ యదవ నస లేక సోఫా వెనకాల దాక్కున్నా. నీ కోసం తిరుపతి వచ్చి అంతా వెతికి వెతికి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇదిగోలే, ఇంకా నిన్నే ప్రేమించేసి కూర్చున్నాను అనుకుని నమ్మేసి ఓహవరైపోకు. మా వాడి సంగతి నీకు తెలీదు. మన్మథలీల సినిమాలో కమల్ హాసన్ లాగా రోజుకో అమ్మాయిని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉంది మా భయ్యాకి. నిన్ను చంపేస్తాను రే. ఏంటి భయ్యా, నీ కెపాసిటీ గురించి గొప్పగా చెప్పినా సరే సీరియస్ అయిపోతావేంటి? గొప్పగా ఎక్కడ చెప్పావురా? ఆ, అన్నట్టు నువ్వు వంటవాడి వేషం వేసుకుని ఉషారాని ఇంటికి వెళ్ళిన విషయం చెప్పలేదు కదా. చూడు, లేవరా, నోరు మెదిపావంటే చంపేస్తాను. మర్యాదగా బయట పో. ఎన్నాళ్ళేంటి? వారం రోజుల పాటు. వారం రోజుల? లైఫ్ లాంగ్ రాకపోయినా పర్వాలేదు. నా లైఫ్ లో రాను. గెట్ అవుట్. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్. అర్రే, మాటలో పడి మర్చిపోయాను. ఇప్పుడు గనక మా ఇంటి వాళ్ళు వచ్చాడంటే మన కొంప మునుగుతుంది. ఏ? పెళ్లి గాని దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను తెలిస్తే నన్ను ఒక లోఫర్ అనుకుని మన ఇద్దరిని మెడబట్టి బయటకు గెంటుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఓ తాళి తెచ్చి నీ మెడలో కట్టేయాలి. తాళిబొట్ట? అవును డార్లింగ్. తాళిబొట్ట? అవును డార్లింగ్. నా దగ్గరుందిగా. అయితే పూలదండలు తీసుకొస్తా. ప్లాస్టిక్ దండలు నా బ్యాగ్ లో ఉన్నాయి. అయితే సన్నాయి మేళాలు తీసుకొస్తాను. అరే, పాడు జీవితము తుక్కు జీవితము. సారీ బ్రదరు. బాలా, బాలా. అమ్మయ్యా. బాబు, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఇతను 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 చెప్పహా. ఇతన్ని. చేస్తావా? ఒరే కుయ్యా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఈ రోజు నా జీవిత ధ్యేయం నెరవేరింది. ఉషారాణి ప్రేమిస్తున్నట్టు నాకు తెలిసిపోయింది. తన మనసులో మాట ఉషారాణి లూయిసాతో చెప్పిందట్రా. రే రెచ్చిపోకు భయ్యా, రేపు నీ పే కట్టుకుంటుందేమో. ఆ? ఇది నీకు హ్యాపీనే, నాకు మాత్రం పెద్ద ట్రాజడీ. అనుకున్న సాధించావు, బాగుంది. కానీ ఉషారాని ఊపిలో పడిపోయి ఈ కుయ్యాగాడిని వదిలేస్తావా భయ్యా? చచ్చా, నిన్నెలా వదులుకుంటాను రా. ఇక నా విషయం ఉషకి చెప్పి థ్రిల్ చేస్తాను. మంచిది చెప్పే, నీతో పాటు నేను ఆనందపడతాను. కానీ ఈ శుభ సమయంలో నీ పాత ఖాత విజయలక్ష్మి ఎంటర్ అయితే ఎలా ఉంటుందంటావు భయ్యా? బుద్ధి లేకుండా వాగి బుర్ర తినకు. అసలు ఈ వేళప్పుడు విజయలక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుందిరా? ఎలాగా? ఎలా? అలాగా. డార్లింగ్, బాలా డార్లింగ్, వచ్చేస్తున్నాను. ఏమనుకోతాం కాసేపు. నిద్రపోకూడదు మరి. బాలా, బాలా, ఎక్కడికి వెళ్ళాడబ్బా? బాలా, బాలా. పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ప్రతి 2 నిమిషాలుగా నేను చెక్ చేస్తూ ఉండండి. ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే తెలియపరచండి. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్. ఏదో నా సూజోగం బోర్ కొడుతుంది. డార్లింగ్, అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎలా భయ్యా? వచ్చేస్తుంది. నేను ఆ స్క్రీన్ వెనకాల తాగుంటాను, నువ్వు పేషెంట్ పక్కన సెటిల్ అయిపో. ఛీ, ఆ కంపు. నేనే ఆ స్క్రీన్ వెనకాల దాక్కుంటాను, నువ్వే వాడి పక్కన పడుకో. బాలా. అమ్ము. బాలా, డార్లింగ్. ఈడెవడో శుభ్రాంతిగా ఉన్నాడే. ఆడి పోలికలైతే ఉన్నాయి గాని ఆడికప్పుడే పోయాకాలం ఎందుకు వస్తుంది? సచ్చినోడు. బాలా, ఇదేదో అడ్డంగా ఉంది. దీని వెనకాల ఉండుంటాడు. అమ్మో, ఊపిరి ఆగిపోయింది. డాక్టర్, 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 పేషెంట్ ఊపిరి ఆడాలి డాక్టర్. అయితే వెంటనే ఆపరేషన్ చేయాలి. త్వరగా పద. డార్లింగ్, ప్రాణనాథ. నేను ఎప్పుడు నీవాడిని. ప్రాణనాథ. సుబ్బరాజు. డార్లింగ్, ఇదిగో. ఏం డార్లింగ్? నా మాట విను. నువ్వు పద. సుబ్బరాజు. అయ్యో, సుబ్బరాజు, సుబ్బరాజు, సుబ్బరాజు.
ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ ని చూడొచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సుబ్బరాజు అయ్యా నేను ఆ పేషెంట్ ని కాదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా మత్తు మంది ఇచ్చి మరీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు భయ్యా. ఉయ్యా భయ్యా ఉయ్యా